నానబెట్టుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులోని ఒక 4-5 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని, కొంచెం వెల్లుల్లి ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీన్ని గరుగరుగ్గా మనం మిక్సీ పెట్టుకుందాం. కొంచెం కూడా వాటర్ వేయకన్నా ఆగాగి మనం మిక్సీ పెట్టుకుందాం. మిక్సీ పెట్టుకుందాం. ఇలాగా గరుగ్గా మిక్సీ పెట్టుకోవాలి. ఇందులోని సన్నంగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, కొంచెం ఇందులో జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దోసల పెనం కానీ మన దగ్గర చిన్న కళాయి అయినా ఏదైనా పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం బాగా పెనం వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని టిక్కీలా చేసుకుందాం. ఈ విధంగా టిక్కీలా చేసుకుందాం. డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ తిన్ను అనుకున్న వాళ్ళు ఇలా టిక్కీలుగా చేసుకోండి, లేదా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను మామూలుగా ఇలా చేస్తున్నాను. ఇలా చేస్తున్నాను. దీనికి మీద నుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుందాం. ఈ విధంగా అయినప్పుడు నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. 2 వైపులు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా కాల్చు. మన రెసిపీ రెడీ అయిపోయింది. కావాలంటే దీన్ని పకోడీలా వేసుకోవచ్చు, గారెలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ తోటి ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్.